నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 77వ శ్లోకము. సూత ఉవాచ ఏవం భ్రువతి వై తత్ర నారదే వైష్ణవోత్తమే పరిభ్రమన్ సమాయాతః సుఖో యోగేశ్వరస్తదా. సౌనక, వైష్ణవ శ్రేష్ఠుడగు నారద మహర్షి ఈ విధముగా చెప్పుచుండు ఉండగానే అక్కడక్కడ సంచరించుచు యోగీశ్వరులైన సుఖదేవులు అచటకి వచ్చాను. 78వ శ్లోకము. తత్రాయమౌ షోడశ వార్షికస్తదా వ్యాసాత్మజో జ్ఞాన మహాబ్ది చంద్రమా కదావసానే నిజలాభపూర్ణ ప్రేమ్ణా పఠన్ భాగవతం శనైః. అప్పుడే కథ సమాప్తమయ్యాను. అంతలోనే వ్యాసమహర్షి కుమారుడగు శ్రీ సుఖదేవుడు అచటికి విచ్చేసెను. ఆయన 16 ఏండ్ల ప్రాయము కలిగి ఉండెను. ఆత్మలాభ పరిపూర్ణుడు, జ్ఞానరూపమైన మహాసముద్రమును వర్ధిల్లజేసేడి చంద్రుని వంటివాడు. అట్టి శ్రీశుకుడు ప్రేమతో మెల్లమెల్లగా శ్రీ భాగవతను పఠించుచు అచటికి చేరుకొనెను. 79వ శ్లోకము. దృష్ట్వా సదస్యాః పరమోరు తేజసం సద్యస్సముత్థాయ దదుర్మహాసనం ప్రీత్యా సురశ్చిస్తమ పూజయత్సుకం స్థితో వదత్సం శృణుతామలం గిరం. శ్రీ సుఖయోగీంద్రుడు పరమ తేజస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఆ మహాత్ముని దర్శించినంతలోనే సభాసదులందరూ ఒక్క ఉదుట లేచి నిల్చుండిరి. ఆయనను వారందరూ కలిసి ఒక ఉన్నతాసనమున అలంకరింపజేసిరి. పిమ్మట ఒక దేవర్షి నారదుడు ఆయనను ప్రేమాదరములతో పూజించెను. ఆ తర్వాత ఆయన సుఖాసీనుడై మీరందరూ నిర్మలమైన నా మాటలను వినుడు అని పలికెను. ధన్యవాదములు.